మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండ గ్రామంలో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ లీకేజీ నీరు వృధాగా పోతూ చిన్నపాటి కుంటను తలపిస్తోంది. దీంతో సమీప కాలనీ దుర్వాసన, దోమల, స్వైర విహారం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని దోనబండ గ్రామంలో 30,000 సామర్థ్యం గల వాటర్ ట్యాంకుకి ప్రైవేటు స్థలంలో నిర్మించారు. ట్యాంకు నుండి దొనబండ గ్రామానికి మిషన్ భగీరథ వాటర్ని సప్లై చేస్తున్నారు. వాటర్ ట్యాంకు నిర్మించే సమయంలో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో అదే గ్రామానికి బేతు రవి అనే వ్యక్తి ఉదారభావంతో వాటర్ ట్యాంకుకి స్థలం ఇచ్చారు. అయితే గత 6 నెలల నుండి వాటర్ ట్యాంకుకి వాటరు ఎగువకి ఎక్కించే పైప్ లైన్ ఇంటింటికి సప్లై చేస్తే దిగువ పైప్ లైన్ 2 పైపుల నుండి నీళ్లు లీక్ అవుతూ పక్కనే ఉన్న స్థలంలో నిల్వగా చెరువును తలపిస్తోంది. ఆ నీటిలో దోమలు నిల్వ అయ్యి చుట్టుపక్కల ఉన్న ప్రజలు రోగాల బారిన పడుతున్నా సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని బేతురవి ఆవేదన వ్యక్తం చేశారు. RWS ఏఈ గిరిజ వాటర్ ట్యాంకుని పరిశీలించి ఓవర్ఫ్లో అయిన వాటర్కి కూడా మీరే స్థలం ఇవ్వాలని, వాటర్ లీకేజ్ కూడా పరిష్కారం చెప్పాలని చెప్పడంతో ఒక్కసారిగా బేతురవి అవాక్కయ్యాడు. గ్రామ పంచాయతీ అధికారులకు చెప్తే మిషన్ భగీరథ అధికారులకి చెప్పాలని, మిషన్ భగీరథ అధికారులకు చెప్తే వాటర్ గ్రిడ్ అధికారులకి చెప్పాలని తిప్పించుకుంటున్నారు తప్ప సమస్యకి పరిష్కారం చేయడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ వాటర్ లీకేజ్ సమస్యపై SLN న్యూస్ RWS ఏఈ గిరిజ వివరణ కోరగా వారం రోజుల్లో సమస్యని పరిష్కరిస్తారు. పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు. రేపు అటు ఎవరైనా నీళ్ళలో పోయి ఇదైతే పెద్దంపేటలో ఒక న్యూసెన్స్ జరిగిందమ్మ. దానికి బాధిత అది కూడా వేరే వాళ్ళు ఆపరేటర్ ఉన్నారు కదా, చూసుకుంటారు. ఏం అడిగేది ఏంటంటే సొల్యూషన్ గత 20 రోజుల నుండి వారం రోజులలో పరిష్కరిస్తా అన్నారు. 20 రోజులు వేడి చేసింది. ఇప్పటికి కూడా మేము ఆల్రెడీ పరిష్కరిస్తారనే ఉద్దేశంతో అక్కడ నుండి సార్ వచ్చేసి అక్కడ లైన్ కలుపుతా అన్నాడు. లైన్ కలిపే ప్రయత్నం చేద్దామని సార్ అదే మంచిగా ఉన్నది కదా అని ఒప్పుకోబట్టి ఇప్పటికి కూడా పక్క కాడ చెరువు తీరంగా దోమలతోటి ఇదైతే చుట్టుపక్కల ఉన్న ఇండ్లందరూ ల్యాండ్ ఎందుకు ఇచ్చినామనేది కోర్స్ అనమాట. ఇక్కడ ఉన్న ఇప్పుడు ట్యాంక్ ఇచ్చింది బస్ స్టాండ్ ప్లేస్లకు, ఈ ట్యాంక్ ఉపయోగం లేదు. ఇలాంటప్పుడు ఆల్రెడీ బస్ స్టాండ్ చేయడానికి అయితే వాటర్ కావాలి కదా, ఏదో విధంగా సొల్యూషన్ చూపెట్టాలి కదా. డైరెక్ట్ పంపింగ్ కలిపినాం కాకపోతే ఏంటంటే అది ఎఫెక్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువ. అదే మేడం, ఒక 1 అవర్ ఇవ్వండి సరిపోతుంది. బస్ స్టాండ్ ఏరియా సరిపోతుంది, జనం పెరిగిరు, ఈ ట్యాంక్ తోటి సరిపోవు. ఒక 1 అవర్ ఇస్తే సరిపోతుంది కదా, జనానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు, ఇక్కడ సొల్యూషన్ సొల్యూషన్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మీరు ఎట్లా అవుతుందంటే అదే ఏంటి ఇది మిషన్ భగీరథ, ఇంకోటి ఏంటిది RWS గ్రామ పంచాయతీ. ఇప్పుడు సార్ చెప్తేనేమో మీకు చెప్పాలంటాడు, మీరు చెప్తేనేమో ఇంకోసారి వచ్చేసి వాళ్ళు ఏమంటారు ఆ మేడం రావాలి అంటారు. అన్నిటికీ మేడం మీరే సొల్యూషన్ చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ ఏ పని చేయమన్నా గ్రామ పంచాయతీ పైసలు లేకపోయినా చేయడానికి రెడీగా ఉన్నాం. నేను పైసలు పంచాయతీ ఉందని లేకపోని ఆ పని ఇప్పుడు చేయమంటే ఖచ్చితంగా చేయడానికి ఇప్పుడు మీరు వస్తేనే రెడీ ఉన్నాం. మీరు వస్తే మేము రెడీ ఉన్నాం. చెప్పినాం కదా, ఇప్పుడు ఓవర్ఫ్లో అవ్వకుండా చేస్తాం. డైరెక్ట్ పంపింగ్ అయితే ఉండదు. లీకేజ్ వాటర్ లీకేజ్ చేపిస్తామండి. లీకేజ్ అంటే అక్కడ తవ్వాల్సింది. అదే ఆ కింద తవ్వేసి చేపిస్తాం. మొత్తం గ్రౌండ్ తవ్వుకుంటారా, బిల్డింగ్ తవ్వుకుంటారా, మీ ఇష్టం. బిల్డింగ్ దాని సొల్యూషన్ ఇప్పటికి చేస్తలేరన్న. ఇప్పటికి ఒకసారి లీకేజ్ అయితే ఇక్కడ ఉన్నట్ట సెప్టిక్ ట్యాంకులు మొత్తం నిండేసి మొత్తం పోతే ఒక 50,000 ఖర్చు వచ్చింది. అయితే మేడం ఇప్పటి వరకు మీకు సమస్య తీసుకొచ్చినామా లేదు, మళ్ళీ ఇప్పుడు లీకేజ్ సమస్య తయారైంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు డైరెక్ట్ పంపింగ్ ఇవ్వడం వల్ల కాదు మేడం, నెల రోజుల నుండి చూస్తున్నాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. వాటర్ తోటి అట్లా అదే మురికి వాటర్ అట్లుంటే రోగాల బారిన పడతారా లేదా? ఇంకెన్ని రోజులు పడుతుంది? 3-4 days, కనీసం 1 week అయినా ఈజీ. 1 week కాదు, 20 days అవుతుంది. మీ అదే గ్రీడ్ ఏఈ సార్ వచ్చేసి 1 month అవుతుంది. దగ్గర 1 month కాలేదు, 2 weeks అవుతుంది అంతే. మేము బంద్ చేస్తామన్నా, మీరు ఏమైనా చేసుకోండి, మేము వాటర్ బంద్ చేస్తాం. డైరెక్ట్ అయితే మీరేమో డైరెక్ట్ ఇస్తా అంటారు. డైరెక్ట్ అనేది మన పని ఈ పని అయ్యేదాకనే
ఈ పని మనకు వాటర్ పోకుండా సొల్యూషన్ వచ్చినాకనే డైరెక్ట్ సొల్యూషన్ వచ్చినాక డైరెక్ట్ ఎందుకు ఇస్తాం మళ్ళీ ఇది అదే చేపిస్తాము ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఎన్ని రోజులకు ఎన్ని సంవత్సరాలు ఇది దాదాపు సమస్య ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉన్నది. శాశ్వత పరిష్కారం అనేది లేదా ఒక వైపు అయినప్పుడు కూడా ఇక్కడ నుండి వాటర్ కారుతలేవు. ఆల్రెడీ మానవత్వంతో ఇచ్చినందుకు మొత్తం టోటల్ డ్రైనేజ్ తిరంగా పక్కకు మురుగు తిరగ ఇక్కడ వాటర్ లీక్ అయ్యి వెళ్తుంది. ఆ వాటర్ అది ఆల్రెడీ పక్కకు నిలవడం వల్ల బస్టాండ్ ఏరియాకు వాటర్ సమస్య ఉండదన్న ఉద్దేశంతో మానవత్వంతో ఇక్కడ ల్యాండ్ ఎక్కడ ల్యాండ్ ట్యాంకి కట్టేదానికి ల్యాండ్ లేకపోతే ఇక్కడ కట్టుకోమని చెప్పేసినాం. అయినప్పటికీ దీనికి ఓవర్ఫ్లో వాటర్ పోయేందుకు కూడా ఎలాంటి సొల్యూషన్ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కానీ అధికారులు కానీ చూపెట్టకపోవడంతో ఇక్కడ వాటర్ ఎప్పటికీ కూడా వాటర్ ట్యాంక్ నుండి ఇప్పుడు ప్రజెంట్గా వాటర్ ట్యాంక్ నుండి లీక్ అవడంతో పక్కకు మురిక్కాల్లో తిరంగా ఏర్పడి దోమలు నల్లలతోటి రోగాల బారిన పడే పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఎలాంటి పరిష్కారం మాత్రం చూపెట్టడం లేదు. దీన్ని తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని ఎలాంటి వాటర్ కూడా లీకేజ్ కాకుండా చూడాలని అధికారులకు తెలియజేస్తుంది. ఇప్పుడు కింద నుంచి పోతున్నాయా లేకపోతే కింద నుండి పోతున్నాయి, వాటర్ మధ్యలో నుండి పోతున్నాయి. ఓవర్ఫ్లో పైప్ ఇది, పైప్ నుండి ఎలాంటి వాటర్ కారతలేదు. కింద నుండి వాటర్ ఆల్రెడీ లీకేజ్ తోటి పోతాయి, ట్యాంక్ లీకేజ్ ఉంది. దీనికి ఓవర్ఫ్లో వాటర్ అనేది పోతుంది. ఓవర్ఫ్లో పోతుంది అనేసి మేము డైరెక్ట్ పంపింగ్ కలిపినాం. డైరెక్ట్గా పంపింగ్ కలపడం వల్ల మాకు ఇబ్బంది ఏమవుతుంది, పెద్దంపేటకి వాటర్ రీచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు వాళ్ళు గ్రిడ్ వాళ్ళు వచ్చేసి మాకు డైరెక్ట్ పంపింగ్ ఇబ్బంది అవుతుంది అనేసి వాళ్ళు లైన్ కడిగేసినప్పుడు మేము ఆల్టర్నేట్గా వేరే ఏం చేయాలి అనేసి ఇక్కడికి వచ్చి చూసి అది ఆల్టర్నేట్గా చేసుకొని మేము వాటర్ సప్లై చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు మీరు ఓవర్ఫ్లో అంటారు కానీ ఓవర్ఫ్లో నుంచి పోతలేదా వాటర్? అది చూస్తామండి, పైకెక్కి అదేం ప్రాబ్లం ఉన్నా ట్యాంక్ రిపేర్ ఒకవేళ ఉన్నా కూడా దాన్ని చేపిస్తాం. మీరు ఓవర్ఫ్లో అంటున్నారు అయితే మరి ఓవర్ఫ్లో కూడా పోతుంది. ఒకవేళ ట్యాంక్ నింపుతున్నప్పుడు ఓవర్ఫ్లో పోయి ఇక్కడ ఇబ్బంది అవుతుంది అనేసి అన్నారు. ఆ ఓవర్ఫ్లో కాకుండానే డైరెక్ట్ పంపింగ్ ఇచ్చేసినాం అట్లా.